అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అప్పుడు మన బ్రాండ్ మీరు కూర్చొని మాకు వ్యక్తిగతంగాను రాజకీయంగాను సుదీర్ఘమైన అనుబంధం ఉంది. పార్టీలు ఎవరెప్పుడు ఎట్లా ఉన్నా వ్యక్తిగతంగా వ్యక్తులను గౌరవించుకోవడంలో సుబ్బరామరెడ్డి గారి టైం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఆ అనుబంధం అట్లాగే కొనసాగుతూ వచ్చింది. మాగుంట వారి కుటుంబంతో వైఎస్ గారికి నాకు 1981లో పరిచయం, స్నేహం మొదలయ్యి వారిద్దరూ స్వర్గస్థులయ్యే వరకు ఆ అనుబంధం అట్లాగే కొనసాగింది. అట్లాగే స్నేహపాత్రుడైన మంచి మనసున్న వ్యక్తి అయిన శ్రీనివాసరెడ్డి గారితో కూడా సుబ్బరామరెడ్డి గారు స్వర్గస్థులు అయిన తర్వాత కూడా మాకు అదే విధమైన అనుబంధం కొనసాగింది. 1997 ఎలక్షన్లో సుబ్బరామరెడ్డి గారు మొట్టమొదటిసారి పార్లమెంటు కంటెస్ట్ చేసినప్పుడు ఆ రోజుల్లో వైఎస్ గారు స్టార్ క్యాంపెయినర్గా ఉండేవారు. అప్పుడు 2 విడతలుగా జరిగింది పార్లమెంట్ ఎలక్షన్. రాజీవ్ గాంధీ గారి మరణానికి ముందు ఒక ఫేజ్ జరిగింది. రాజీవ్ గాంధీ గారి మరణానంతరం ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత 2వ ఫేజ్ జరిగింది. మొదటి ఫేజ్లో గెలిచింది అతి తక్కువ మంది, కేవలం 3 గెలిచారు పార్లమెంటుకు ఆ రోజున. అందులో మాగుంట సుబ్బరామరెడ్డి గారు ఒకరు. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు
ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి మొదటి విడత పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రచారానికి వస్తూ ఒంగోలు చిట్ట చివరిగా ప్రచారం చేసి ఒంగోలు నుంచి ఆయన కడపకి వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ డే ఆఫ్ క్యాన్వాసింగ్ ఇక్కడికి రావడం జరిగింది. అటువంటి అనుబంధం మాగంట వారి కుటుంబంతో మాకు ఉంటూ ఉండేది. పార్వతమ్మ గారు మమ్మల్ని ఒక అక్కలాగా, ఒక ఆత్మీయతా భావంతో మేము రెగ్యులర్గా కలుసుకోకపోయినా ఒక కుటుంబ పెద్దగా, ఒక అక్కలాగా మమ్మల్ని ఆదరించేవారు. 1991 ఎలక్షన్లో నాకు బాగా గుర్తు, రాజశేఖర రెడ్డి గారి ఎలక్షన్ కౌంటర్మ్యాండ్ అయిన తర్వాత ఆవిడ వచ్చి రాజశేఖర రెడ్డి గారిని ఓదార్చి ఆ ఎలక్షన్లో మాగంటు కుటుంబం రాజశేఖర రెడ్డి గారికి సహాయ సహకారాలు హృదయపూర్వకంగా అందించి కౌంటర్మ్యాండ్ అయిన ఎలక్షన్లో భారాన్ని కూడా వారు పంచుకోవడం జరిగింది. పార్వతమ్మ గారిని, మాగంట పార్వతమ్మ గారితో ఆ 91 వారు రాజశేఖర రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి మాకు అనుబంధం ఏర్పడింది. అప్పుడప్పుడు సరే ఆవిడ రాజకీయాల్లో ఉంది తక్కువ కాలం, కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ఆవిడకి ఒక అంకిత భావం ఉండేది. వారి కుటుంబం బ్యాక్గ్రౌండ్ కానీ, వారి తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ కానీ, వారి భర్త గారి బ్యాక్గ్రౌండ్ కానీ కాంగ్రెస్ పార్టీతో అంకిత భావంతో ఉండేవాళ్ళు. మొన్నే మా మాజీ పిసిసి అధ్యక్షులు ప్రతి వివరంగా చర్చించడం జరిగింది. ఆవిడ తప్పకుండా పుణ్యలోకాలకు వెళ్తారని. మాగంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన రాజకీయాల్లోనే కాకుండా శ్రీనివాసరెడ్డి గారు ఒక జాయింట్ ఫ్యామిలీని నడపడం అనేది అంత ఈజీ కాదు. కుటుంబానికి నేను పెద్ద కొడుకునేనా నేను కొన్నిసార్లు కొన్ని మానసికంగా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి జాయింట్ ఫ్యామిలీని నడపడంలో. వారు జాయింట్ ఫ్యామిలీలో చిన్నవారైనా కుటుంబ బాధ్యతలన్నీ వారి భుజాన్ని తీసుకొని పార్వతమ్మ గారిని ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, వదినలాగా కాకుండా ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా చూసుకుంటూ వారి కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా తన పిల్లల్లాగానే వారు చూసుకుంటూ వారందరికీ కూడా ఇద్దరు అన్నల పిల్లలకి, ముఖ్యంగా పార్వతమ్మ గారిని సుబ్రహ్మరెడ్డి గారి మీద ఆయనకుండే ప్రత్యేకమైన అభిమానంతో వారందరి బాధ్యతలు కూడా ఆయన తీసుకొని, ఈ రోజుల్లో చాలా తక్కువ ఉంటారు అటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తితోటి ఉన్న స్నేహ సంబంధాల దృష్ట్యా ఆ స్నేహానికి విలువిచ్చే వ్యక్తులు కాబట్టి వారి కుటుంబ సభ్యులందరికీ నా తరఫున, వైఎస్ గారి తరఫున మా సంతాపం వెలుబుచ్చి, మేము కూడా మీలో ఒకళ్ళం, వాళ్ళకి మేమేమి అండగా ఉండవలసినంత పరిస్థితుల్లో ఏమి లేరు వారు. ఇప్పుడు వారు బట్ స్టిల్ ఒక మంచి మిత్రుడిగా, ఒక ఆప్తుడిగా మనందరం ఎప్పుడూ కలిసే ఉంటామని వారికి తెలియజేసుకోవడం కోసం నేను ప్రత్యేకంగా నెల్లూరుకు రావడం సంభవించింది. 1991లో సుబ్రహ్మరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు వీరందరూ ఆ రోజులలో ప్లేనరీ, మళ్ళీ వైఎస్ టైంలో 2006లో జరిగిన ప్లేనరీ దాన్ని అధిగమించింది. కానీ అప్పటికి జరిగిన ప్లేనరీస్లో 1991లో పివి నరసింహారావు గారు ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరిగిన ప్లేనరీయే అప్పటికి రికార్డ్స్లో అత్యుత్తమమైన ప్లేనరీగా అది. దాంట్లో కర్త కర్మ క్రియ అంతా మాగంట కుటుంబమే ఆ రోజున తిరుపతిలో చాలా సమర్థవంతంగా దాన్ని నిర్వహించారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోలేదు. అది మాగంట కుటుంబానికి
అది ఒక ప్రత్యేకమైన అధ్యాయం కింద దాన్ని మనం చెప్పుకోవచ్చు. మరొకసారి పార్వతమ్మ గారి ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరూ ఇట్లాగే అన్యోన్యంగా ఐకమత్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.